మన వ్యవహారం అంతా పైన పటారం లోన లొటారో అన్నట్టు ఉంటుంది. అసలు కన్నా వడ్డీ ముద్దు అనేది మన జాతీయ ఆర్థిక విధానం అని ఎందరో వెక్కిరిస్తారు. కొన్ని విషయాలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. దేశంలోని కొన్ని పరిస్థితుల దెబ్బతో ద్రవ్యోల్బణం పెరిగింది. దానివల్ల పేపర్ ధరలు పెరిగాయి. దీంతో నోట్ల ప్రింటింగ్ ఖర్చులు కూడా పెరుగుతున్నట్టు ఆర్బీఐ తెలిపింది. దాంతో జనాలు ఈ నోట్లు ఏమిటో, వీటి పరువు ఏమిటో అని తలపట్టుకుంటున్నారు. ఆర్బీఐ ప్రస్తుతం 2000 నోట్ల ప్రింటింగ్ను నిలిపివేసింది. ఆర్బీఐ సమాచారం మేరకు ప్రస్తుతం 10 రూపాయల డినామినేషన్ కలిగిన 1000 నోట్లను ప్రింట్ చేయడానికి 960 రూపాయలు ఖర్చవుతుంది. అదేవిధంగా 20 రూపాయల డినామినేషన్ కలిగిన 1000 నోట్లను ప్రింట్ చేయడానికి 950 రూపాయలు ఖర్చవుతున్నట్టు తెలిసిందే. ఈ లెక్కన చూస్తే 20 రూపాయల నోట్ల ప్రింటింగ్ కంటే కూడా 10 రూపాయల నోట్ల ప్రింటింగ్కే ఎక్కువ ఖర్చవుతున్నట్టు వెల్లడైంది. 500 రూపాయల డినామినేషన్కు చెందిన 1000 నోట్లను ప్రింట్ చేసేందుకు ఆర్బీఐ 2290ను ఖర్చు చేస్తుంది. అలాగే 200 రూపాయల డినామినేషన్ కలిగిన 1000 నోట్ల ప్రింటింగ్కు 2370 వెచ్చించాల్సి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం 2000 నోట్లను ఆర్బీఐ ఆపివేయడంతో 200 నోట్ల ప్రింటింగ్కే అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్టు చెప్పింది. 100 రూపాయల డినామినేషన్కు చెందిన 1000 నోట్లను ప్రింట్ చేయాలంటే ఆర్బీఐ 1770 రూపాయలను ఖర్చు చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం కలిసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 ప్రాంతాలలో నోట్ల ప్రింటింగ్ను చేపడుతున్నాయి. దీనిలో 2 ప్రెస్లు ఆర్బీఐ ఆధ్వర్యంలో సాగుతుండగా మరో 2ంటిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అదేవిధంగా ఆర్బీఐ కూడా నోట్ల ప్రింటింగ్కు అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. 200 రూపాయల నోట్ల ప్రింటింగ్కు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సమాచార హక్కు కింద ఆర్బీఐ ఈ మేరకు సమాచారం అందించింది. 500 నోట్ల ప్రింటింగ్ కంటే కూడా ఎక్కువగా 200 నోట్ల ప్రింటింగ్కు ఖర్చు చేస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. అంతేకాక 20 నోట్ల ప్రింటింగ్ కంటే అత్యధికంగా 10 రూపాయల నోట్లకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ బాధలు పడలేకే దేశంలో ఇప్పుడు డిజిటల్ కరెన్సీ కథం తొక్కేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.